ఈ దినం మోకాళ్ళ ప్రార్థనలోని దాగినటువంటి శక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానీ క్రైస్తవ సంఘ చరిత్రలో కానీ భక్తులు దైవ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వారి వారి అనుకూలతను బట్టి ఆయా విధాలుగా ఆయా పద్ధతుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొందరు నిలవబడి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. మరికొంతమంది చేతులు ఇలా జోడించి తల వంచి దైవ సన్నిధిలో ప్రార్థించారు. మరికొంతమంది కూర్చొని ప్రార్థించారు. విచిత్రం, ఇంకొంతమంది సాష్టాంగపడి ఆయన సన్నిధిలో ప్రార్థించారు. ఈ విధంగా ప్రార్థించే ప్రార్థనా పద్ధతుల్లో మరికొంతమంది, ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 8 మంది భక్తులు దైవ సన్నిధిలో మోకాళ్ళుని ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వీటన్నిటిలో అతి శ్రేష్టమైన ప్రార్థనా పద్ధతి ఏదంటే ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించే ఆ ప్రార్థనా విధానం అత్యంత శ్రేష్టమైన ప్రార్థనా విధానం. ఆమెన్. చెప్తాం గట్టిగా తల్లి, ఆమెన్. ఈ పద్ధతులన్నిటిలో అతి శ్రేష్టమైనటువంటి పద్ధతి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. అలాగని మీలో కొంతమంది కాల్షియం లోపం ఉన్న తల్లులు ఉన్నారు, ఎముకలు అరిగిపోయిన తల్లులు ఉన్నారు. ఈ కెమికల్ ఫుడ్ తినటం వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళ బలహీనత వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కృంగిపోవలసిన అవసరం లేదు. నీవు ఏ భంగిమలో ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ఏ మనస్సుతో ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాధాన్యమైనటువంటిది. అలాగని ఏ మనస్సుతో ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యమైనది అన్నారు. కాబట్టి ఇక మీదట మేము పండుకొని ప్రార్థన చేస్తామన్నా అనేరుగాక. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, అద్భుతం. ఆయన రాత్రిపూట మాత్రమే ప్రార్థన చేస్తాడు. అది ఎప్పుడో తెలుసా? భోజనం చేసిన తర్వాతే ప్రార్థన చేస్తాడు. అది కూడా ఎప్పుడో తెలుసా? మంచమేన 2 కాళ్ళు ఆరజాపి మంచమేన పండుకున్న తర్వాతే ప్రార్థన చేస్తాడు. ఆయన మన తమ్ముడు రమేష్కి మంచి ఫ్రెండ్. పండుకొనే ప్రార్థన చేస్తాడు. ఏమంటాడో తెలుసా? తండ్రి నీకు స్తోత్రం, ఇప్పుడు నాకు నిద్రకు ఆత్రం, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చాలా క్లుప్తంగా పొదుపుగా ప్రార్థన చేస్తాడు. దైవజనమ, ఆరోగ్యం నీకుంటే, ఏ మోకాళ్ళ బలహీనత నీకు లేకపోతే, దేవుని సన్నిధిలో మోకరించగలిగే శక్తి నీకుంటే, కూర్చొని ప్రార్థన చేసేదానికంటే, నిలవబడి ప్రార్థన చేసేదానికంటే, చిన్న మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానికంటే, మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ దగ్గర నుండి నీ ఆశీర్వాదపు ప్రవాహం బయలుదేరటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఒక భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదమైన, అభిషేకమైన, ఆత్మీయత అయిన, మేలైన ప్రతిదీ మోకాళ్ళ దగ్గర నుంచే ప్రారంభమవుతుందట. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మేలైన ప్రతిదీ. అది ఆరోగ్యమే కావచ్చు, ఆధ్యాత్మిక అనుభవాలే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, పరసంబంధమైన ఆశీర్వాదమైన, భూ సంబంధమైన ఆశీర్వాదమైన నీ మోకాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అని భక్తులు మాట్లాడుతున్నారు. క్రైస్తవ సంఘ చరిత్రలో కానీ బైబిల్లో కానీ చాలామంది మోకాళ్ళుని ప్రార్థించేసినటువంటి భక్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్ నిఘంటువులో క్రైస్తవ సంఘ చరిత్రలో ఆయన గూర్చి రాయబడింది. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు గారి గూర్చి ఆ కాలంలో బైబిల్ పండితులు ఏమనేవాళ్ళంటే, ఒంటె మోకాళ్ళ వంటి ప్రార్థనా శక్తి కలిగిన వాడు అనేవాళ్ళు. ఎందుకు ఆ మాట అనేవాళ్ళంటే, ఆ భక్తుడట తాను బ్రతికిన దినాల్లో ఎక్కువ శాతం మోకాళ్ళ మీదే గడిపేవాడట. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి వెళ్ళి అలాగే మోకరించి ఆ మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తూ
1 గంట 2 తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఆ మోకాళ్ళ ప్రార్థన మధ్యలో నుండి నిద్రలోకి వెళ్ళిపోయేడు వాడట. అలా దేవుని సన్నిధిలో మోకరించి క్రైస్తవ సంఘ చరిత్ర చెప్తుంది, ఆయన మోకాళ్ళు అంట కాయలు కాసాయట. ఒంటె మోకాళ్ళ మీద ఎట్లా కాయలు ఉంటాయో ఆ యాకోబు యొక్క భక్తుని యొక్క మోకాళ్ళు కాయలు కాసినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు. అందుకని ఆయనకు పెట్టబడిన పేరు ఒంటె మోకాళ్ళ వంటి మోకాలు కలిగిన వాడు. సేవకు ఆలస్యంగా వచ్చాడే కానీ, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత సేవకు వచ్చాడే కానీ, ఆలస్యంగా వచ్చిన సంఘానికి స్తంభము వంటి వాడిగా ఎంచబడినట్లుగా అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతున్నాడు. దైవజనమ, క్రీస్తు యేసు సువార్త పనిలో, సంఘంలో నిన్ను ఒక స్తంభంలాగా నిలవబెట్టేది మోకాళ్ళ ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితం దేవుడు మనకిచ్చినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీకే బలహీనత లేకపోతే, ఏ మోకాళ్ళ నొప్పి లేకపోతే, ఏ అనారోగ్యం లేకపోతే, ఏ నరాల బలహీనత లేకపోతే, వృద్ధాప్యపు బలహీనతలు ఏవి నిన్ను ఆవరించకుండా ఉంటే, యేసు నామం పేరిట ఆ మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. పంజాబ్ రాష్ట్రంలో సేవ చేసిన ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఆ దైవజనుని పేరు జాన్ హైడ్. చెప్పండి పెద్దగా. జాన్ హైడ్. ఆయన ఏమంటారంటే ప్రేయింగ్ హైడ్ అని అంటారు. ప్రేయింగ్ హైడ్. ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. అలా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేట ఆయన మోకాళ్ళు ఒంటి మోకాళ్ళు లాగా కాయలు కాసిపోయాయట. దైవజనమ, ఎందుకు వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మోకాళ్ళు అని ప్రార్థన చేశారు? ఈ కాలపు క్రైస్తవ సంఘానికి మోకాళ్ళ ప్రార్థనా జీవితం కాస్త తక్కువే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కొన్ని చోట్లకు వెళ్తే అమ్మ ప్రార్థన చేద్దాం మోకరించండి అని అంటే చాలు. కొంతమంది యవ్వన బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? చక్కగా బాసా పట్టలేసుకొని యోగాసనం చేసినట్లుగా చేస్తూ ఉంటారు. మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఈనాటి సంఘాల్లో కొన్ని చోట్ల ఆ మోకాళ్ళ అనుభవాన్ని మనం చూడలేకపోతున్నాం. దైవజనమా, మరలా నేను చెప్తున్నాను, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, అభిషేకమైన, దైవికమైన ప్రతి తలాంతు, పరలోకమందలి దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి విధమైన మేలు నీ మోకాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి పొరపాటున జీవితంలో మరిచిపోక పడకల మీద నుంచి లేవటంతో మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుగాక. ఇలా బైబిల్లో మోకాళ్ళుని ప్రార్థన చేసిన భక్తులు ఒక 8 మంది ఉన్నారు. 3 మోకాళ్ళ ప్రార్థన జీవితం గురించి చెప్తాను. ఆయన పేరు ఎజ్రా శాస్త్రి. కాస్త వయసు పైబడినటువంటి వాడే. అద్భుతం ఏంటంటే, తన దేశంలో ప్రజలు కొంతమంది దారి తప్పిపోయారు అన్న వార్త విని అద్భుతం, దైవ సన్నిధిలో మోకాళ్ళుని 2 చేతులు పైకెత్తి దైవ సన్నిధిలో, మానవ భాషలో చెప్పాలంటే ఒక పిచ్చోడేడ్చినట్లుగా ఏడుస్తూ తన దేశం కొరకు కన్నీళ్లు కాచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. చూడండి అక్కడ ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. అమ్మ అందరూ చూడాలి. నేను చదువుతుండగా నాతో కలిసి లైవ్లో ఉన్న బిడ్డలు కూడా కాస్త కంఠస్వరం ఎత్తి దైవ సన్నిధిలో ప్రార్థించేద్దాం. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, తమ కుమారులకు తీసుకొనుచు, పెద్దగా పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రములను పైదొప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను పెరికివేసి విభ్రాంతితో కూర్చుంటిని.
పెద్దగా. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, మోకాళ్ళుని నా దేవుడైన యెహోవా తట్టు, పెద్దగారు తల్లి, నా దేవుడైన యెహోవా తట్టు. ఏమండి, వీళ్ళు వయసు పైబడినోళ్ళు, యవన బిడ్డలు కాదు, మంచి ఆరోగ్య వయసు కలిగినటువంటి వయసు కాదు, వయసు పైబడినటువంటి ఎజ్రాని గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే, ఒక విషాదకరమైన వార్త విన్నాడు. ఏంటయ్యా వార్త అంటే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు చెరలో నుంచి విమోచించబడి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాత దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం ప్రారంభించారు. మోయాబీయులను, అమ్మోనీయులను, యెదోనీయులను, మరో రకంగా చెప్పాలంటే విగ్రహారాధన చేసేటువంటి వారి పిల్లలను వివాహం చేసుకోవటం ప్రారంభించారు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? ఇశ్రాయేలీలు అన్యులను వివాహం చేసుకోకూడదు. ఆమె ఇంకో నియమం ఏంటో తెలుసా? రూబేనీయులు షిమియోను గోత్రంలో వారిని వివాహం చేసుకోకూడదు. షిమియోనీయులు రూబేలీను వివాహం చేసుకోకూడదు. ఏ గోత్రం వారు ఆ గోత్రం వారినే వివాహం అంటే గోత్రమే తప్పటానికి దేవుడు అంగీకరించలేదంటే అన్యుల్ని వివాహం చేసుకోవటానికి దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడు? అయ్యలారా, అమలారా, యవన బిడ్డలారా, నాగరికత పెరుగుతుంది. కొన్ని చోట్ల మీరు చదువుకునే చోట కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు, నేను మీ దేవుడిని ఒప్పుకుంటా, నేను ఇష్టపడుతున్నా, మనం పెళ్లి చేసుకుందాం అని అంటే వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని శాపగ్రస్తమైన దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులను మీ ఇంట్లోకి రానివ్వకండి. మీ చేతులారా మీ కుటుంబాలను శాపగ్రస్తం చేసుకోకండి. ఇంకా నేనంట, పిల్లలు జీవితకాలం వివాహం కాకుండా కన్యకలుగా మిగిలిపోయినా పర్వాలేదు, అలాంటి శాపగ్రస్తమైనవి మన ఇంటిలోకి రాకుండా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన పిల్లలందరి చుట్టూతా దేవుడు రక్తపు కంచి వెయ్యునుగాక. శపితమైనవి మన గృహాల్లో జరగకుండా, మన పిల్లల ద్వారా జరగకుండా కుటుంబాలను కాపాడుకునే కృప దేవుడు మనకిచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటారు, విచారకరమైన సంగతి, ఈ వార్త విని విభ్రాంతి నొందాడు. ఈ వార్త విని కుప్పలాగా కూలిపోయాడు. ఆయన హృదయాన్ని అంతగా కదిలించిన దుఃఖకరమైన సంగతి ఏంటో తెలుసా? ఈ కార్యం చేసింది చోటామోటా వ్యక్తులు కాదు, చోటామోటా వ్యక్తుల పిల్లలు కాదు. పై వచ్చిన చిన్న చోటామోటా వ్యక్తులు కాదు, సాధారణమైన వారి పిల్లలు కాదు. పైన ఇంకొంచెం పైన చూడు, సాధారణమైన వ్యక్తుల పిల్లలు కాదు. ఎవరి పిల్లలట? ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా. ఎవరి పిల్లలు తప్పు చేశారు? సంఘ పెద్దల పిల్లలు తప్పు చేశారు. సంఘ పెద్దలే తప్పు చేశారు. ఇక్కడ ఆ దేశంలో ముఖ్యులైన వారు, అధికారులుగా ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే దాన్ని సపోర్ట్ చేసేరే కానీ విభేదించలేదు. అనుకున్నాడు, అయ్యా, పెద్దలు శిరస్సుగా ఉండాల్సిన వాళ్ళు, పెద్దల పిల్లలు రాబోయే తరాలకు మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు, పెద్దలే దారి తప్పారే, ముఖ్యులే దారి తప్పారే, ప్రధానులే దారి తప్పారే, వారి పిల్లలే దారి తప్పారేనని విభ్రాంతితో దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నాం. అయిలారా, యవన బిడ్డలారా, చూడండి, ఈ మాటలు వింటున్న మీ తల్లిదండ్రుల్లో అనేక మంది మీకంటే ముందుగా
ఈరోజు సంఘానికి వస్తున్న ప్రజల కంటే ముందుగా ప్రారంభం నుంచి మందిరానికి వస్తున్నటువంటి వారు మీ తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. నేనంట ఆ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు ఘనతను, గౌరవాన్ని, సంఘంలో విలువను, ఆశీర్వాదాన్ని మిమ్మలను బట్టి మీ తల్లిదండ్రులకు కలిగేటట్లుగా మీరు ప్రవర్తించాలి. ఇదిగో మీ అమ్మాయి పలానా అన్యుని వివాహం చేసుకుందట కదా, ఆ మాట నీ తల్లిదండ్రులు విని సంఘంలో తలదించుకునేటట్లుగా తల్లిదండ్రులకు అవమానాన్ని కలిగించుకో. మీ తల్లిదండ్రులు సంఘంలో ఒక మంచి విలువ కలిగిన వారిగా, సంఘానికి పునాదులుగా, సంఘానికి దీవెనకరమైన వ్యక్తులుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే మీరు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత మిమ్మలను బట్టి ఆ తల్లిదండ్రులకు అవమానం కలిగే ఏ కార్యం చేయకుండా మీ ప్రవర్తన జాగ్రత్తగా యేసు నామం పేరిట చూచుకుందురుగాక. యవ్వన బిడ్డలారా, మరోసారి చెప్తున్నాను, మిమ్మలను బట్టి అమ్మా నాన్నలు తలెత్తుకోవాలే కానీ తలదించుకునే బ్రతుకు మీ ద్వారా వాళ్ళకి రాకుండా మీ ప్రవర్తన జాగ్రత్తగా మీరు కాపాడుకుందురుగాక. డెఫినెట్గా తల్లిదండ్రులు అంగీకరించరు. ఒరే అన్యులరా వాళ్ళు, దైవము కాని వాటిని ఆరాధించేవాళ్ళరా, శాపగ్రస్తమైన వాటిని ఇంటికి తీసుకురావద్దురా, దేవుడు అసహించుకునే పాపాల్లో అతి ఘోరమైన హేయమైన పాపం అదేరా, దయచేసి ఆ కార్యక్రమం చేయొద్దురా అని ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏడ్చుంటారు, ఏడుస్తారు. ఎందుకంటే ఆ బిడ్డలు భక్తి కలిగిన వాళ్ళు. పిల్లలు ఏమని ఉంటారో తెలుసా? నువ్వు పెళ్లి చేయకపోతే నువ్వే పోయి చేసుకుంటావా? అట్లాంటి మాటలు అనకూడదురా తమ్ముడా, తప్పు కదా. నేనే పోయి చేసుకుంటా, పెళ్లి చేయకపోతే పెట్రోల్ పోసుకుంటా, కిరోసిన్ పోసుకుంటానని ఈ డైలాగులు ఉన్నాయి చూసారా? గమనించండి, మానసికంగా ఈ మాటలతో తల్లిదండ్రులు నీతి విలువలు కోల్పోయేటట్లుగా, వీడు చస్తాడేమో, ఇది చస్తాదేమో, అయ్యో నా పరువు మర్యాదలు బజారుకి వేసుకోవటం ఎందుకని శపితమైన వాటిని కొంతమంది ముఖ్యులు వాటిని అంగీకరిస్తున్నారు. యవ్వన బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, ఎక్కడ తప్పు చేసినా తప్పు సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ, వినండి వినండి వినండి, ఎక్కడ తప్పు చేసినా తప్పు దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ వివాహ వ్యవస్థలో తప్పు చేసావా దిద్దుకునే అవకాశం ఉండదు. జాగ్రత్త జాగ్రత్త. ముఖ్యులైన వారి పిల్లలు, పెద్దలైన వారి పిల్లలు, అధికారుల పిల్లలు దారి తప్పితే ఈ వార్త విని విచిత్రం చూడండి, ఈ వార్త కుప్పలాగా కూలిపోయి ఓ మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగిన ప్రార్థనా పరుని హృదయం ఎలా ఉంటుందో చూడండి. ఆ వార్త వినటంతో కుప్పలాగా కూలిపోయాడు, విభ్రాంతిగా కూర్చున్నాడు. సాయంకాలం 3 గంటలకు సాయంకాలపు అర్పణ వేళ ఆయన సన్నిధిలో మోకరించి బట్టలు చింపుకొని గడ్డాన్ని పెరుక్కుంటున్నాడట. గడ్డాన్ని పెరుక్కుంటా, అయ్యా ముఖ్యుల పిల్లలే దారి తప్పారయ్యా, పెద్దల పిల్లలే దారి తప్పారయ్యా, సంఘానికి తలమానికగా ఉండాల్సిన వ్యక్తుల పిల్లలే దారి తప్పారయ్యా, అయ్యా వారిని సరిచేయ్యా అని విచిత్రం చూడండి. మోకాళ్ళుని ప్రజల నిమిత్తం చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యలారా, అమలారా, సంఘంలో ఎవరిలోనైనా ఏదైనా బలహీనత ఉంది అని నీకు తెలిస్తే ఎజ్రా లాంటి మనస్సు మనందరి మీద దేవుడు కుమ్మరించునుగాక. వారికి దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా నిలవబడి ఎజ్రా వలె మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ప్రార్థించే కృప దయగల దేవుడు మనకు దయచేయునుగాక. అద్భుతం. 9వ అధ్యాయం అంతా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పటికే మా పూర్వీకులు పాపం చేసి శాపాన్ని మూటగట్టుకొని 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరలోకి వెళ్ళిపోయామయ్యా. మా అపరాధాన్ని బట్టే మా బ్రతుకులు ఎలా అయిపోయాయ్యా, మా అపరాధాన్ని బట్టే శాపగ్రస్తులం అయిపోయామయ్యా. ఏదో కనికరించి కొంత కృప చూపించి మాకు విడుదలిచ్చావు, మా దేశానికి మమ్మల్ని పంపించావు అని అనుకునే లోపే మరలా ఈ పిల్లలు దారి తప్పారయ్యా. అయ్యా కనికరించు, అయ్యా కనికరించు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే గమనించండి, ఆయన ఆర్తనాధ్వని విని అలాంటి మనసు కలిగిన అనేక మంది ఇశ్రాయేలీలు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అవును, ఈ 21 దినాల్లో దైవ సేవకులుగా మేము ఎజ్రా లాంటి మనస్సు కలిగిన వారమే నశించిపోతున్న ప్రజల కొరకు, సంఘ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు,
సంఘాలలో ఆధ్యాత్మిక ఉద్యమం కలిగేటట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎజ్రా లాంటి మనస్సుతో మేము ప్రార్థన చేస్తూ ఉంటే, మా మనస్సుతో ఏకీభవిస్తూ ప్రతి పగలు ప్రతి రాత్రి వేల కొలది సంఖ్యలో ప్రజలు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నారు. ఆ కాలంలో, ఎజ్రా కాలంలో ప్రజలు ఎలా నాయకుల మాటకు లోబడి దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారో, ఈ దినాల్లో కూడా మీలో అనేక మంది భక్తి కలిగిన తల్లులు, భక్తి కలిగిన తండ్రులు పగలంతా ఉద్యోగాలు చేసుకున్న అలసిపోయిన శరీరంతో మందిరానికి వచ్చి గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నా హృదయపు లోతులో నుంచి నమ్ముతున్నాను, ఎజ్రా మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు, ప్రజలందరూ మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలు దేశంలో ఏ కార్యాన్ని జరిగించాడో నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థన దినాల నుండి రాగల కాలమంతా అట్టి గొప్ప కార్యాన్ని దేవుడు మన మధ్యలో నిశ్చయముగా ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మన మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఎజ్రా కాలంలో ఏ కార్యం జరిగిందో మన దినాల్లో కూడా ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అలా మోకాళ్ళు ఉండటాన్ని బట్టి ఏం జరిగింది చూడండి. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 10వ అధ్యాయం నాతో కలిసి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు ఎవరండి? అయ్యో పెద్దగా చెప్పాలిరా తల్లి. ఎవరెవరు? ముందు ఉంది కదండి. అయ్యా పురుష మహాశైలారా, బైబిల్లో ఎక్కడైనా మీరు చూడండి, ప్రార్థన అంటే పురుషులే ముందున్నారు. డానియేలానా, ప్రార్థన అంటే పురుషులే ముందున్నారు. బైబిల్లో ఎక్కడైనా చూడండి. యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చాటించాడు, పురుషులు. అలాగని స్త్రీలకు వద్దని కాదు, స్వాభావికంగా స్త్రీలకు ప్రార్థనా జీవితం ఉంది, ఆ ప్రార్థన మనసు ఉంది ఎక్కువ శాతం. అలాగని అందరికి కాదండి. కొన్ని నెలల్లో భర్తలే మంచి ప్రార్థనా పరులు అవుతారు. కొంతమంది వచ్చి చెప్తారు, అన్నయ్య నా భార్య, నేనేం కోరుకోను అన్నయ్య, మరి ఏం కోరుకుంటావు చెప్తామట. నా భార్య రోజుకొచ్చి ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేసేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్న అంటాడు. తమ్ముడా 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయదా? లేదన్నయ్య, నా భార్యలో నేను ఆ ప్రార్థనా జీవితం చూస్తే చాలని నేను అంటాను. ఎక్కువ శాతం స్త్రీలకు ఆ భక్తి సంబంధమైన మనసు ఉంటుంది. ఒకవేళ తల్లులారా మీలో లేకపోతే ఈరోజు వాక్యం వింటుండగా ఆ మోకాళ్ళ జీవితాన్ని మీరు పొందుకుందురుగాక. చెప్దాం ఆమేన్. అయితే గమనించండి, స్త్రీల కంటే ప్రతి పురుషుడు భక్తి కలిగిన వాడిగా బ్రతకాలి. అందుకని ఇక్కడ అంటుంది పురుషులు. ఎవరండి? చిన్న పిల్లలు కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేయటానికి వచ్చారు. ఆ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో చూడండి. అతని యొద్దకు కూడి వచ్చి, నాతో కలిసి చెప్పండి, అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. సరిపోదు. ఏం చేశారట? ఏడ్చిరి అని రాయలేదు. ఎలా ఏడ్చారయ్య అంటే బహుగా ఏడవటం ప్రారంభించారు. ఎజ్రా 9వ అధ్యాయం అంతా మోకాళ్ళుని ఆకాశమందలి దేవుని తట్టు చేతులెత్తి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ అలా ఏడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ బహుగా ఏడుస్తూ ఉంటే 2వ వచనం, ఏలాము కుమారులలో నొకడు షెకన్యా ఎజ్రాతో ఇట్లా నేను, అందరూ చెప్పండి, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురన్న నిరీక్షణ కద్దు. విన్నారా? మరొకసారి, వాళ్ళ ప్రవర్తన దిద్దుకుంటారు అనే నిరీక్షణ మాకుంది. ఎందుకు? ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. గతంలో దారి తప్పిన వాళ్ళు దారిలోకి వస్తారు అన్న నిరీక్షణ మాకుంది. ఎందుకు? మోకరించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు అపవిత్రులుగా దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన వాళ్ళు తప్పకుండా దారిలోకి వస్తారు అన్న నిరీక్షణ మాకుంది. ఎందుకో తెలుసా? చెప్పండి.
మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అని మాట్లాడుతున్నప్పుడు చూడండి 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలినవాడవైన నీవు నీ ఆలోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి ఆలోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారికిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, వీళ్ళు కాచిన కన్నీళ్ల ద్వారా, వీరు మోకరించి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా అంతకాలం దారి తప్పిన ప్రజలంతా దేవుని దగ్గరకు వచ్చి మాలో దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ తొలగించుకుంటామని వాళ్ళు పశ్చాత్తాపడి చివరికి దేవునితో వాళ్ళు నిబంధన చేయటం ప్రారంభించారు. ఆ దేశంలో గొప్ప ఉద్యమాన్ని దేవుడు పుట్టించాడు. అక్కడ గొప్ప ఉద్యమాన్ని పుట్టించాడు, ఆధ్యాత్మిక ఉద్యమం. అయ్యా, ఒకప్పుడు దారి తప్పావు నిజమే, ఇక మీదట మేము దారి తప్పం. అవసరమైతే కట్టుకున్న భార్యలనైనా విడిచిపెట్టడానికి మేము వెనుదీయం. అంత మాత్రమే కాదు, వారికి పుట్టిన పిల్లల్ని విడిచిపెట్టడమా? అట్లాగని మన పిల్లల్లో ఎవరైనా పొరపాటున కొన్ని పరిస్థితులను బట్టి అట్లా చేస్తే అలా చేయమని కాదుండో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే చూడండి, వారికి పుట్టిన పిల్లలు కూడా మాకొద్దని వాళ్ళు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎజ్రా కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడు. మేం చేసేదే రైట్ అని ఒకప్పుడు విర్రవీగిన వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించారు. అద్భుతం తెలుసా? వాళ్ళ రాతి హృదయాలను బ్రద్దలు చేసింది మోకాళ్ళ ప్రార్థన. దారి తప్పిన వారిని దారిలోకి తీసుకొచ్చింది వాళ్ళ మోకాళ్ళ ప్రార్థన. నిబంధనను నిర్లక్ష్యం చేసిన ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే నిబంధన వీరులుగా మార్చింది మోకాళ్ళ ప్రార్థన. మన 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దారి తప్పిన అనేకులను దేవుడు దారిలోకి తీసుకురాబోతున్నాడు. దేవునికి దూరమైన అనేక మంది ప్రజలను దేవుడు తన సన్నిధికి తీసుకురాబోతున్నాడు. వాళ్ళు మరలా దేవుని సన్నిధిలో నిబంధన చేసి వాళ్ళ పాప విషయమై పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగేటట్లుగా ఆ హృదయాలను దేవుడు దర్శించబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. వాళ్ళ రాతి హృదయాలు ఎందుకు బ్రద్దలయ్యాయో తెలుసా? వీళ్ళు మోకరించి ప్రార్థన చేశారు. నీ పిల్లల్లో ఎవరైనా రాతి హృదయంతో బ్రతుకుతున్నారా? ఆ రాతి హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. భర్తే రాతి హృదయంతో బ్రతుకుతున్నాడా? పర్వాలేదు. భార్య రాతి హృదయంతో బ్రతుకుతుందా? పర్వాలేదు. కడుపును పుట్టిన యవ్వన బిడ్డలే రాతి హృదయాలతో బ్రతుకుతున్నారా? ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. రాళ్ళు కొట్టే వ్యక్తి ఆ రాళ్లను బ్రద్దలు చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి బ్రద్దలు చేస్తాడు. ఆ రాళ్ళు కొట్టే వ్యక్తి మోకాళ్ళ మీద ఉండి ఎట్లా బ్రద్దలు చేస్తాడో, నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే రాతి హృదయాలు దేవుని సన్నిధిలో బ్రద్దలు అవ్వటానికి విశేష కృప దేవుడు చూపించునుగాక. సంఘంలో ఎవరెవరు రాతి హృదయాలతో బ్రతుకుతున్నారు? మన పిల్లల్లో ఎవరెవరు రాతి హృదయాలతో బ్రతుకుతున్నారు? కఠినమైన మనస్సుతో ఏ బిడ్డలు బ్రతుకుతున్నారో వాళ్ళందరి హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థన జీవితంలో దాగుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. దైవజనమా, క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక గొప్ప దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. మన చర్చలో కూడా కొంతమంది పిల్లలకు ఆ పేరు పెట్టాను. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ భక్తుని జీవిత చరిత్ర, చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన ధృవతార, జ్యోతి, ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్. ఆ భక్తుడట ప్రతిరోజు 4 గంటలకల్లా దైవ సన్నిధిలో లేచి ప్రార్థించే ప్రతిసారి మోకాళ్ళుని ప్రార్థించేవాడట. ఆయన ప్రార్థించే ఆ పద్ధతుల్లో, విధానాల్లో ఎక్కువ శాతం మోకాళ్ళ జీవితం మీదే గడిపేవాడట. వయసు పైబడింది, వృద్ధాప్యానికి వచ్చాడు. భార్య చనిపోయేప్పటికీ చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక కన్ను చూపును కోల్పోయింది, ఒక చెయ్యి కిందకు జారిపోయింది.
కాలు అవిటిదైపోయింది. ఒంటి కన్నుతో, ఒంటి చేత్తో, ఒంటి కాలుతో కొన్ని సంవత్సరాల పాటు ఆఫ్రికా ఖండంలో దేవుని సేవ చేసి కాలి నడక మీద 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేసి, విచిత్రం, 13 దేశాలను ప్రభు తట్టు తిప్పాడట. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేని ఆ రోజుల్లో కాలి నడక మీద 2500 కిలోమీటర్లు తిరిగి ఆఫ్రికా ఖండం అంతటిని ప్రభు తట్టు త్రిప్పిన ఏ ఫైర్ బ్రాండ్ డేవిడ్ లివింగ్స్టన్ వృద్ధాప్యానికి వచ్చాడు. బక్కచిక్కిన శరీరం, ఇక ప్రార్థన చేయటానికి కూడా ఓపిక లేదు. అలాంటి పరిస్థితుల్లో మంచం మీద పండుకున్నాడు. తనకు పరిచర్య చేయటానికి వచ్చిన పరిచారకులను పిలిచి, బాబు నన్ను కొంచెం లేపండి. ఎందుకు డేవిడ్ లివింగ్స్టన్ అయ్యా, ఎందుకు లేపాలి? నాకు మోకాళ్ళుని ప్రార్థన చేయాలని ఉందయ్యా. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసి చాలా కాలం అవుతుంది. నేను మోకాళ్ళుని ప్రార్థన, ఈ వయసులో బలహీనత అంతా ఉడికిపోయిన తర్వాత అసలు కూర్చోవడానికి శక్తి లేని ఈ వయసులో ఏ మోకరిస్తావయ్య అంటే, పర్వాలేదు నన్ను లేపండి అని చెప్తే ఆ వృద్ధుణ్ణి మంచం మీద నుంచి లేపితే మోకరించేటట్టండి. తను ప్రార్థన చేసుకున్న రాయి దగ్గరికి వెళ్ళి రాయి మీద అలాగే చేతులుంచి మోకరించి ప్రార్థన చేస్తూ ఆ మోకాళ్ళ మీదే ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. ఆయన చనిపోయాడన్న వార్త ఇంగ్లాండ్ వాళ్ళు తెలుసుకొని ఆయన శవాన్ని, మృతదేహాన్ని ఇంగ్లాండ్ దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ సమాధి చేద్దామని తీసుకుని వెళ్తూ ఉంటే ఆఫ్రికా ఖండంలో ఆయన సువార్త ద్వారా రక్షించబడిన అనేక మంది పరుగున వచ్చి, వద్దొద్దు, చూడండి నా వైపు, వద్దొద్దు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలోనే సమాధి చేయబడాలి. లేదయ్యా మా రాణి ఒప్పుకోదు, ఇంత గొప్ప సేవకుడు మా దేశంలో సమాధి చేయబడాలని ఇంగ్లాండ్ వారంటే, వీళ్ళు అన్నారట లేదు మా దేశంలోనే. ఇక ఇద్దరు ఒక వాడంబడికి వచ్చారు, 2 దేశాల్లో సమాధి చేద్దామని. చివరికి ఏం చేశారో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ని చనిపోయిన ఆ మృతదేహాన్ని అలా పరుండు పెడితే ఆఫ్రికన్స్ కత్తి తీసుకొచ్చి ఈ ఛాతి భాగాన్ని చీల్చి గుండెను బయటికి తీసి, గుండెనేమో ఆఫ్రికా ఖండంలో సమాధి చేశారట, శరీరాన్నేమో ఇంగ్లాండ్ దేశంలో సమాధి చేశారట. ప్రపంచంలో 2 చోట్ల సమాధి కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, అద్భుతం. ఆయన చనిపోయే ఆఖరి క్షణాలు మోకాళ్ళ మీద ఉండి ఆఖరి శ్వాస విడిచాడట. అద్భుతం చెప్పంటారా? ఆ దైవజనుడు చనిపోయాడు, కానీ ఆ దైవజనుని ప్రార్థన ద్వారా ఎప్పటికీ ఆఫ్రికా ఖండంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు రేకెత్తిస్తూ ఉన్నాడు. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, యూరోప్ ఖండం, అమెరికా, మీరు ఎరుగుదురు కదా, ఈ ఖండాలన్నిటిలో ప్రస్తుతం గొప్ప ఉజ్జీవంగా సేవ జరుగుతున్న ఖండం ఏదో తెలుసా? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో చర్చెస్ అట ఎకరాల్లో ఉంటాయట. ఓ దైవజనుడు డేవిడ్ వలాలియో అని, ఆ దైవ సేవకుడి మందిరాన్ని గురించి నేను విన్నటువంటి సంగతి ఏంటో తెలుసా? ఆ మందిరం యొక్క పొడుగే కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందట. కిలోమీటర్ల దూరం, కొన్ని ఎకరాల దూరం ఉంటుందట. ఇంత గొప్ప ఉజ్జీవం కలగటానికి కారణం ఏంటంటే, మోకాళ్ళుని ప్రార్థించిన ఒక ప్రార్థనా పరుడు చనిపోయాడు, కానీ ఆ ప్రార్థన ప్రభావంతో ఎప్పటికీ ఉజ్జీవ జ్వాలలు దేవుడు రేకెత్తింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆఫ్రికా ఖండంలో దేవుడు పుట్టించిన ఉజ్జీవం మన ఆసియా ఖండంలో కూడా దేవుడు పుట్టించునుగాక. భారత గడ్డ మీద కూడా దేవుడు పుట్టించునుగాక. అలా పుట్టించున్నట్లుగా ఇంకా 10 రోజులే మనకు సమయం ఉంది. తల్లి, అమ్మా, అయ్యా, ఇంకా 10 రోజులే మనకు సమయం ఉంది. ఈ 10 రోజులు దేవుని సన్నిధికి వద్దాం, మోకాళ్ళు ఉనుదాం. మోకాళ్ళుని మనం ప్రార్థన చేస్తూ ఉంటే కఠినమైన ప్రధానుల హృదయాన్ని దేవుడు బ్రద్దలు చేయటం ప్రారంభిస్తాడు. కఠినమైపోయిన ముఖ్యమంత్రుల హృదయాలను దేవుడు బ్రద్దలు చేయటం ప్రారంభిస్తాడు. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరు కాఠిన్యపు హృదయంతో బ్రతుకుతున్నారో వాళ్ళ హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్పు. ఒక మాట, అయ్యా, అమ్మ, ఇక్కడ మన మందిరానికి వచ్చే బిడ్డల్లో చాలామంది ధన్యులు, కొంతమంది యవ్వన బిడ్డలు చాలామంది ధన్యులు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కన్న గర్భాలు, భక్తి కలిగిన గర్భాలు. అందుకు దేవునికి స్తోత్రం. వాళ్ళు మీ కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వకపోయినా
కోట్ల రూపాయల వెండి బంగారాలు ఇవ్వకపోయినా ఆ భక్తి కలిగిన తల్లి గర్భంలో పుట్టటానికి మించిన భాగ్యం, ధన్యత క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎజ్రా ఉన్నాడు కదా, ఎజ్రా పాప నిర్మూలన చేశాడు, రాతి హృదయాలను బ్రద్దలు చేశాడు తన మోకాళ్ళ ప్రార్థన ద్వారా. ఎజ్రా పూర్వీకుడు ఎవరో తెలుసా? ఫినెహాస్. ఆ ఫినెహాసు అహరోను వంశానికి చెందినవాడు. అద్భుతం. ఎజ్రా పూర్వీకుడు ఎవరని చెప్పాను? ఫినెహాస్ ఏం చేశాడు? సంఖ్యాకాండంలో ఇజ్రాయేలీలు మోయాబీలతో అపవిత్రమైన మిద్యానీయులతో అపవిత్రమైన కార్యాలు చేస్తామంటే ఈటె తీసుకొని గుచ్చి ఆ పాపం చేసే వ్యక్తులను చంపి పాప ప్రాయశ్చిత్తం చేసి దేవుని కోపాన్ని చల్లార్చినట్లుగా సంఖ్యాకాండంలో చూస్తాం. అద్భుతం, అద్భుతం. చూడండి, తండ్రి పాపాన్ని నిర్మూలన చేయటానికి ఈటి వాడితే కొడుకు మోకాళ్ళ జీవితాన్ని వినియోగించడం ప్రారంభించాడు. ఇంకో మాట కూడా చెప్తాను. తండ్రి మీద ఉన్న ఆ రోషపు ఆత్మ, చెప్పాలి, తండ్రి మీద ఉన్న ఆ రోషపు ఆత్మ ఆ వంశావళిలో పుట్టిన ఎజ్రా తల మీద కూడా కొమ్మరించబడటానికి దేవుడు కృప చూపించాడు. యవన బిడ్డలారా నాని అందరూ చూడండి, యవన బిడ్డలారా చూడండి, అమ్మా నాన్నల మీద ఏ దైవాసక్తి, ఏ దైవభక్తి, ఏ ప్రార్థన, ఏ కన్నీటి అనుభవాలు, దేవుడంటే ఏ పిచ్చి ప్రేమ వారి గుండెల్లో ఉందో, వారి మీద ఉన్న ఆ వారి గుండెల మీద ఉన్న ఆ రోషాగ్ని, వారి తలల మీద ఉన్న ఆ ప్రార్థనాత్మే మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల పిల్లల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. అది గనక మనం చూడగలిగితే సంఘాలు ఉజ్జీవానికి పునాదిగా దేవుడు మారుస్తాడు. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. బైబిల్లో మోకాళ్ళుని ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు ఎజ్రా. తర్వాత మనందరికీ సుపరిచితుడు ఎవరు చెప్పండి? దినానికి మొమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు ఎవరు చెప్పండి? కదా, చెప్పాలి. మనం 21 రోజులు ప్రార్థన దానియేలు అంశం మీదే ప్రారంభించాం. దుఃఖ ప్రాప్తుడనైతిని, సుఖప్రాప్తిరస్తు, సంతోషప్రాప్తిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని అందరినీ ప్రజలు అట్లా ఆశీర్వదిస్తూ ఉంటే దానియేలుని దేవుడు ఏమైనా ఆశీర్వదించాడో తెలుసా? దుఃఖ ప్రాప్తిరస్తు. తానొక్కడి దుఃఖం ఇజ్రాయేలు జాతి సంతోషానికి కారణమైపోయింది. తాను కాచిన కన్నీళ్ళు దేశంలో గొప్ప ఆశీర్వాదం కలగటానికి కారణమైపోయింది. దానియేలు మోకాళ్ళ జీవితం మనకు నేర్పే 3 దివ్యమైన పాఠాలు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6:10. అందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ వాడబడిన కొన్ని పదాలు చూడండి. యథాప్రకారం, అనుదినము, ముమ్మారు. యథాప్రకారం, అనుదినము, ముమ్మారు. అప్పుడప్పుడు అని రాయాల. ఏమని రాస్తుందండి? చెప్పాలి. అప్పుడప్పుడు అని రాస్తుందా? అనుదినము అని రాస్తుందా? అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దానియేలు ఎవరో తెలుసా? ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకున్నవాడు. తన దినచర్యలో, జీవిత భాగంలో అది ఒక అలవాటుగా, అది ఒక ఫ్యాషన్గా మార్చుకున్నటువంటి వాడు దానియేలు. దైవజనమా, మహమ్మదీయ సహోదరులు రోజుకొచ్చి 5 మార్లు నమాజ్ చేస్తారు. అది వాళ్ళ ప్యాషన్, అలవాటు. యోధా జనాంగం దినానికి వచ్చి 3 మార్లు దైవ సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తారు. నేనంట మహమ్మదీయ సహోదరులు 5 సార్లు ప్రార్థన చేస్తారే, యోధా జాతి ప్రజలు 3 సార్లు ప్రార్థన చేస్తారే. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఓ క్రైస్తవుడా, నిన్న ఒక మాట అడుగుతా. దినానికి వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనా జీవితానికి ఒక క్రమం ఉందా? ప్రతి అరుణోదయపు దినాన లేచి నా కంఠధ్వని దేవునికి వినిపించాలి. ఆ క్రమం నీకుందా? ఉంటే ప్రైజ్ గాడ్.
ప్రతిరోజు సాయంత్రం కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిపించుకోవాలి. చెల్లిలారా వినండి, ఇలాంటి దైవికమైన క్రమం మన కుటుంబంలో ఉందా? ప్రార్థన నీ బ్రతుకులో అది ఒక వ్యసనంగా, అది ఒక అలవాటుగా యేసు నామం పేరిట మారునుగాక. ఉదయం కొంతమందికి 7 అవటంతో టీ తాకపోతే అంటారు, అయ్యో ఇంకా టీ తాగలేదు. టీ కొరకు ఉదయం అవటంతో ఒక వ్యక్తి ఎలా తహతహలాడతాడో 4 అవటంతో నీ ప్రాణం ప్రార్థన కొరకు తహతహలాడాలి. అది నీ అలవాటుగా మారాలంతే. అది బలవంతంగా ఒకరోజు చేసుకొని ఇంకో రోజు చేయకుండా అలా కాదు. ఈ ప్రార్థనా జీవితం నీకు ఒక అలవాటుగా మారాలి. ఉదయం 8ంటికి టిఫిన్ చేయకపోతే అంటారు కడుపులో ఎలికలు పరిగెత్తుతాయని, ఆకలి అవుతుందని. కొంతమంది నేను అసలు ఆపలేము, చెమటలు పడుతూ ఉంటాయి. 8ంటికి పడాల్సింది పడకపోతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యం లేదు. కొంతమందిది అట్లా అయిపోద్ది. 8ంటికల్లా టిఫిన్ ఎలా తహతహలాడుతుందో, నీళ్ళ కోసం దాహం నిమిత్తం నాలుక ఎలా తహతహలాడుతుందో, మధ్యాహ్నం 1 గంటకి భోజనానికి ఎలా తహతహలాడుతుందో, సాయంత్రం 8 గంటలకి భోజనానికి ఎలా తహతహలాడుతుందో, ప్రార్థన చేసుకునే ఆ సమయం వచ్చిందంటే చాలు నీ ప్రాణం ప్రార్థన కొరకు తృష్ణగునుగాక. అందుకని భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారు అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. ఏంటి నీతి? ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం నీతి. ఓ క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండటం నీతి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రార్థన నీకు ఒక అలవాటుగా మారాలి. బాబు, రోజుకొచ్చి ఎన్నిసార్లు భోజనం చేస్తావు? తక్కమని. ఎప్పుడెప్పుడు టీ తాగుతావు? ఉదయం తాగుతానన్నా, సాయంత్రం తాగుతాను. ఆఫ్కోర్స్ కొంతమంది కంటిన్యూస్గా తాగే భక్తులు కూడా ఉంటారు, వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. అయితే ఉదయం ఒకసారి, ఇది ఒక అలవాటు కదా. మహమ్మదీయుడు రోజుకొచ్చి 5 సార్లు నమాజ్ చేస్తాడు. యోధా సహోదరుడు 3 సార్లు వచ్చి ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడా, నీ ప్రార్థన జీవితానికి క్రమం ఉందా? విచిత్రం. దానియేలు ప్రార్థన చేసే ప్రతిసారి మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడట. ఆ మోకాళ్ళుని ప్రార్థన చేసే దానియేలును సింహాల బోనులో వేస్తే నేనంట ఆ సింహాలే వచ్చి దానియేలు ఎదుట మోకాళ్ళు ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అయ్యలారా, ఈ మాట విన్నారా? సింహం లాంటి ఏ సమస్య నీ మీద గాండ్రిస్తున్నా, ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో, ఇది నా అంతం చూస్తుందేమో, నా నాశనాన్ని చూస్తుందేమో, అయ్యో సింహం లాంటి సమస్య నన్ను ఏలుబడి చేస్తూ ఉందని, ఒకవేళ సింహం లాంటి సమస్యను బట్టి నువ్వు తలకిందులైపోతున్నా, ఒక శుభవార్త, దేవుని సన్నిధిలో మోకరించు. సింహం లాంటి ఆ సమస్య నీ ఎదుట మోకాళ్ళు ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దానియేలు ఒక విచిత్రమైన లక్షణం, ఓ విచిత్రమైన వైఖరి పద్ధతి కలిగిన వాడు. అసలు దానియేలు జీవితమే ఒక స్పెషల్. దానియేలు జీవితంలో జరిగిన ప్రతి కార్యం కూడా ఓ ప్రత్యేకమైంది. నేనంట అలాంటి ప్రత్యేకమైన కార్యాలు నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, మన సంఘంలో లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. అలా నెరవేర్చాలంటే నీ భక్తి జీవితం కూడా ఒక స్పెషల్గా ఉండాలి. ఆమేన్. ఏంటి స్పెషల్? 90 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడప్పుడు అనుదినమా? ఏంటి దానియేలులో ఉన్న స్పెషల్? సింహం అటాక్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది మీద అటాక్ చేసింది. ప్రాముఖ్యంగా మనం ఎరిగిన వ్యక్తుల్లో సంసోను నంబర్ 1, దావీదు నంబర్ 2, దానియేలు నంబర్ 3. వీళ్ళ ముగ్గురిని సింహం వాస్తవంగా చుట్టుముట్టింది. సింహాల మధ్యలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే సంసోనును చంపటానికి బొబ్బరిల్లుచు సింహం సంసోని మీదకి వచ్చింది. దావీదును చంపటానికి సింహం బొబ్బరిల్లుచు దావీదు మీదకి వచ్చింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దానియేలు దగ్గరికి వచ్చేసరికి బొబ్బరిల్లటం కాదు కదా, ఆ సింహమే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందండి. ఒక్కరు సరిగా చెప్పలేదే. దానియేలు ఏమన్నా ఆ సింహాల బోన్లో ఉన్న సింహాల దగ్గరికి వెళ్ళి చెప్పండి అమ్మా, చూపిస్తున్నా కదా, చీల్చి దావీదు చంపినట్టుగా, సంసోను చంపినట్లుగా అసలు చంపలా. ఎందుకు దానియేలు ఎందుకు చంపలా? అవి మంజోలు వస్తాయి కదా, అవే నా ఎదుట మోకాళ్ళు ఉన్నాయి, ఇంకా దాని జోలు నాకెందుకు? దైవజన్మ,
సింహం లాంటి ఏ సమస్య నిన్ను ఏలుబడి చేస్తున్నా, ఇంతకాలం ఆ సమస్యను బట్టి నువ్వు భయపడ్డావేమో, మోకాళ్ళు నీ ప్రార్థన చేయి. ఆ సమస్య నిన్ను చూసి భయపడి నీ ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా నా దేవుడు అద్భుతం చెయ్యునుగాక. చెప్దాం ఆమేన్. ఒకవేళ అనారోగ్యమే నీకు ఒక సింహం అయిందా, పర్వాలేదు. ఆర్థిక సమస్యలే ఒక సింహం అయ్యాయా, కడుపును పుట్టిన పిల్లలే ఒక సింహాలుగా నిన్ను బాధిస్తూ ఉన్నారా, కొన్ని రకరకాల సమస్యలు సింహంలాగా నీ మీద చెలరేగి నీ ప్రాణం తీస్తాయేమో అన్నట్లుగా కొన్ని అప్పుల సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా, ఇంతకాలం నేను భయపెట్టిన సమస్య నిన్ను చూసి భయపడి నీ ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా, అవి మోకాళ్ళు ఉండేటట్లుగా చేయగలిగింది నీ మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. చప్పట్లు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. ఆమెన్. ఆఫ్ కోర్స్ సింహం లాంటి వ్యక్తులు దేశాన్ని పరిపాలన చేయొచ్చు. నేనంట దానియేలు మోకాళ్ళ ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను మూయించిన దేవుడు ఆ సింహాల నోళ్లను కూడా మన ప్రార్థన ద్వారా దేవుడు మూయిస్తాడు. రాగల దినాల్లో ఇంకా సవ్యంగా దివ్యంగా సేవ జరిగేటట్లుగా మన ప్రార్థన ద్వారా ఆ సింహాల నోళ్లను దేవుడు మూయించునుగాక. ఆ నోళ్ళు మూయించబడాలంటే చెప్పండి, సంఘాల్లో నుంచి ఎవరు లేవాలి? ప్రార్థనా పరులు కాదండోయ్, అది చెప్పాలా. మోకాళ్ళు ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనా పరులు సంఘాల్లో నుంచి లేవాలి, లేచుదురుగాక. ఇప్పటికే కొన్ని వందల మంది మాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అమ్మా, నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ 21 దినాలు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, హైదరాబాద్ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఎజ్రా కాలంలో దేవుడు ఏ కార్యం చేశాడో మన కాలంలో కూడా అదే కార్యం చేయబోతున్నాడు. ప్రవాహంలాగా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం మందిరానికి ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపబోతున్నాడు. మనందరి ప్రార్థన ద్వారా 4వ ఆరాధన కూడా ఇక్కడ ప్రారంభించడానికి దేవుడి ద్వారాలు తెరిచును గాక. ఆమేన్. ఈ గొప్ప ఉద్యమాన్ని మనం కళ్ళతో చూడాలంటే, రాళ్ళు కొట్టేవాడు మోకాళ్ళ మీద ఉండి రాళ్ళని ఎట్లా బ్రద్దలు చేస్తాడో, రాతి హృదయాలు బ్రద్దలు కావాలంటే వర్తమానికుడు కానీ సేవకుడు కానీ విశ్వాసులు కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే రాతి హృదయాలు బ్రద్దలవటం ప్రారంభిస్తాయి, సింహాల నోళ్ళు మూయించబడతాయి. దానియేలులో ఉన్న ఒక విచిత్రం, దానియేలు స్నేహితులు 3 ఉన్నారు. చెప్పండి, తెలిసిన వాళ్ళే కదమ్మా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఒక మాట అడుగుతా, బైబిల్ చూడొద్దు, నా వైపు చూడాలి. దానియేలు అనే పేరు హిబ్రూ పేరా లేకపోతే బబులోనీయుల పేరా? మీకు తెలిసింది చెప్పండి. బబులోనీయుల పేరు అన్న వాళ్ళ చేతులు ఎత్తని సర్దించేసేయండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే పేరు అది యోధా జాతికి, అదే హెబ్రీయుల పేరా లేకపోతే బబులోనీయుల పేరా? దానియేలు అనే పేరు సరే చూడండి, మీ తల బ్రద్దలు చేయటం ఎందుకు కానీ బైబిల్ చూపిస్తా. చూడండి, 1వ అధ్యాయం 6-7 వచనాలు. అందరూ చూడాలి, ఆ మాట టిక్ చేసుకోండి. నాతో కలిసి, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. ఇప్పుడు నా వైపు చూడాలి అందరూ. 6వ వచనం చిన్న, సరే 7వ వచనం, నీకు తొందర అయిపోయింది కదా, కానీ నేను ఎందుకు కాదన్నాలా? నాతో కలిసి, నపుంసకుల అధిపతి దానియేలునకు, బెల్తెషాజరనియు, హనన్యాకు, షడ్రకనియు, మిషాయేలునకు, మెషకనియు, అజర్యాకు, అబేద్నెగోలనియు పేర్లు పెట్టెను. ఇప్పుడు చెప్పండి, దానియేలు అనే పేరు యోధా పేరా బబులోనీయుల పేరా? ఎవరా మనిషి? నువ్వు అమెరికా మనిషిపోయమ్మా, చదువుకున్నాం కదా. చెప్పండి.
దానియేలు అనే పేరు యూదుల పేరు, అది హెబ్రీ జాతికి చెందినటువంటి పేరు. దానియేలుతో పాటు తతిమ వాళ్ళ పేరేంటి? హనన్యా, మిషాయేలు, హజరియా. బబులోను దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఏమైపోయినాయి? చెప్పాలి. దానియేలు పేరు బెల్తెషాజరు అని నాకు ముందే తెలుసు అన్న అని అనేవాళ్ళు. అబద్ధం ఆడొద్దు ఇక్కడ, ఇప్పుడు తెలియటం కాదు. ఇంతకు మునుపు దానియేలుకు బెల్తెషాజర్ అనే పేరు ఉందన్న సంగతి నాకు కూడా తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి మేడం తెలుసా? 100% ప్రజలకు తెలియదు. ఎందుకో తెలుసా? బెల్తెషాజర్ అనే పేరు పెట్టిన తర్వాత అధ్యాయాల్లో కూడా దానియేలుగానే పిలువబడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ పేర్లు మారిపోయినాయి. కానీ దానియేలుకు వచ్చేసరికి ఏంటో తెలుసా? అప్ టు లాస్ట్ చాప్టర్ బెల్తెషాజరుగా దానియేలు పిలువబడల. పెట్టారేమో కానీ యోధా దేశంలో దానియేలే, బబులోను దేశంలో దానియేలే. కానీ మనోళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు చూసారా? యోధా దేశంలోనేమో మెషక్, ఇక్కడేమో షడ్రక్ అయ్యాడు. చూడండి, హనన్యా ఇక్కడ షడ్రక్ అయ్యాడు, మిషాయేలు మెషక్ అయ్యాడు, అజరియా అబేద్నెగోలు అయ్యాడు. బబులోను దేశానికి వచ్చేసరికి వాళ్ళ పేర్లు మారాయి. దానియేలు దగ్గరికి వచ్చేకి ఏంటో తెలుసా? ఎక్కడున్నా ఒకటే, మార్పు లేని నికార్సైన భక్తి జీవితం చేశాడు దానియేలు. కొంతమంది యవ్వన బిడ్డలు అంటారు, అన్నయ్య అసలు మందిరానికి వచ్చినప్పుడు ఉండే మనసేంటో తెలుసా? అసలు లోకంలో ఏముంది? బ్రతికినా చచ్చిపోయిన ప్రభు కొరకే బ్రతకాల. ఏముంది ఈ లోకంలో? అసలు మందిరానికి వచ్చినప్పుడన్నా ఈ బెలూన్కి ఫుల్గా గ్యాస్ కొడితే ఎట్లా ఉబ్బిపోద్దో అట్లా ఉబ్బిపోతామన్నా. మరి ఏమైద్దో తెలియదు, కాస్త అట్లా బయటికి వెళ్తావా? ఈ దానియేలు కాస్త బెల్తెషాజర్ అయిపోతాడంట అన్న. మందిరం లోపల ఉన్నప్పుడేమో అసలు భలే ఉంటుందన్న. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ ఉద్యోగాలు వదిలిపెట్టి, ఈ వ్యాపారాలు వదిలిపెట్టి, అసలు భర్తను కూడా విడిచిపెట్టి, భార్యను కూడా విడిచిపెట్టి సేవకు వచ్చేద్దాం అనిపిస్తుంది అన్న. ఏముందన్న ఈ లోకంలో? మీ వెంబడి ఆ కారు డ్రైవింగ్ చేసుకుంటానన్నా, నా జీవితం ధన్యం చేసుకుందాం అనుకుంటానన్నా. మందిరానికి వస్తే ఆ మనసు ఉంటుందన్న. ఒక్కొక్క తమ్ముడు అంటాడు, అదేంటో తెలియదు కానీ అన్న, బయటికి వెళ్తామా? సోమవారం వరకు బాగానే ఉంటుందన్న, మంగళవారం వరకు కూడా పర్వాలేదన్న, ఇక బుధవారం నుంచి మెల్లిగా పంచర పట్టడం స్టార్ట్ అయిందన్న, తుస్సుమని గాలిపోతూ ఉంటుందన్న. ఇక శనివారం వచ్చేసరికి పూర్తిగా గాలిపోయిన టైర్ ఉంటుంది కదా, ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఊగిసలాడుతూ వస్తావన్నా. అన్నయ్య, మందిరంలో ఉన్నప్పుడు ఈ మనసు ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండదన్నా? ఎందుకు ఉండదో తెలుసా? మోకాళ్ళ జీవితం లేక. ఆ మోకాళ్ళ అనుభవమే నీకుంటే యోధా దేశంలో ఉండు, బబులోను దేశంలో ఉండు, దానియేలు లాగే నువ్వు బ్రతుకుతావు. గట్టిగా చెప్తాం ఆమేన్. నేనంట, కార్పొరేట్ ఫీల్డ్లో ఉద్యోగం చేయి, మున్సిపాలిటీలో పనిచేయి, అందమైన యవ్వన ఆడబిడ్డల మధ్యలో పనిచేయి, అందమైన యవ్వన మగబిడ్డల మధ్యలో పనిచేయి. మందిరంలో ఉన్నప్పుడు ఏ మనసు ఉందో, మోకాళ్ళ జీవితం నీకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆ మనస్సును కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గమనించండి, మిషాయేలు పేరు మారిపోయింది, అజరియా పేరు మారిపోయింది, హనన్యా పేరు మారిపోయింది. వాళ్ళ పేర్లు మారిపోయాయి కానీ చెప్పాలి. కొంతమంది మన పెంతుకోస్తోళ్ళు ఉంటారు, ఇంట్లో బట్టలు వేసుకునేటప్పుడు, అమ్మా ఫంక్షన్ బట్టలు, అమ్మా కాలేజీ బట్టలు, అమ్మా చర్చికి వెళ్ళే బట్టలు, తెల్ల బట్టలు కాదు, తెల్లబట్టలు అని కాదు, చర్చికి వచ్చేటప్పుడు మాత్రం పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతలాగా ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది. అదే బయటికి వెళ్ళేటప్పుడు చూసారా, ఆడపిల్లలు కూడా సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. చెప్పాడట, సెరగని ప్యాంట్ ఏమో 3000, సిరిగిన ప్యాంట్ ఏమో 7000 అన్నాడట. కొంతమంది చూడండి,
చర్చిలో వాతావరణం వేరు. అబ్బా, పైనుంచి వచ్చిన దిగి వచ్చిన దేవదూతలా కనపడతారు. బయటికి వెళ్ళారా, వాళ్ళ వాతావరణం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడక, వాళ్ళ పడక, అసలు ఏమంటారు, బైబిల్లో రాసి ఉంటుంది కదా, కులుగుచూ నడుస్తూ ఉంటుందట. కులుగుతూ నడిచే బ్యాచ్. మెడ చాచుచు వార సూపులు చూస్తా. ఏ సూపులో? ఇక ఆ సూపుల సంగతి మీకేం చెప్పేది, మీకు తెలియందా? వార సూపులు చూస్తా కులుగుతా నడుస్తారు. అంటే ఎక్కడున్నప్పుడు ఒక రకంగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా. దైవజనమా, మోకాళ్ళ జీవితం నీకుంటే ఎక్కడున్నా నికార్సైన భక్తి జీవితం జీవించేటట్లుగా ఆ ప్రార్థన నేను బలపరుచునుగాక. అన్న, బయట నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఉదయం లేవటం తోటే మోకాళ్ళును దైవ సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థన ప్రభావం ఆ దినమంతా నేను ఆవరించి నీ మనసు ఎక్కడ చెదరకుండా విశేష కృప చూపించునుగాక. ఆఖరి మాట చెప్తాను. దానియేలు యొక్క మోకాళ్ళ ప్రార్థన జీవితం ప్రపంచంలో ఉన్న, నా వైపు చూడాలి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే జ్ఞానంలో, తెలివితేటల్లో, వివేకంలో, వాక్చాతుర్యంలో, ప్రతి విధమైన మేలైన కృపల్లో 10 అంతల శ్రేష్ఠులుగా వాళ్ళు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. చూడండి ఆ మాట. మొదటి అధ్యాయం 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం. అందరు చూడండి. ఎస్, అందరు చూడండి. నా చేతులెత్తి ఈరోజు మందిరంలో వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాను. ఈ ప్రవచనపు మాట మన పిల్లల జీవితాల్లో నా దేవుడు నెరవేర్చునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో ఈ ప్రవచనపు మాట దేవుడు నెరవేర్చునుగాక. బబులోను దేశంలో దానియేలును తతిమ ముగ్గురిని ఎలా నిలవబెట్టాడో ఈ భరత గడ్డ మీద కూడా మన యవ్వన బిడ్డలను నా దేవుడు అలా నిలవబెట్టినట్లుగా చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. లైవ్ చూస్తున్న కుటుంబాలారా, మన పిల్లలను నా దేవుడు అలా నిలవబెట్టునుగాక. మన యవ్వన కుమార్తెలను దేవుడు అలా నిలవబెట్టునుగాక. మన యవ్వన కుమారులను దేవుడు అలా నిలవబెట్టునుగాక. ఏంటి ఆ ప్రత్యేకత? చూడండి నాతో కలిసి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాండ్ర కంటే, గారడి విద్య గల వారందరికంటే 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఆ రాజు ప్రపంచ దేశాల నుంచి 1000 మంది యవనస్తులను అలా ఉంచిన 1000 మంది యవనస్తులను చెరపట్టి తీసుకొచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చాడు, కోచింగ్ ఇచ్చాడు. అద్భుతం. కోచింగ్ ఇచ్చాడు. రకరకాల భోజన పదార్థాలు పెట్టి రకరకాల విద్యలు వాళ్ళకు నేర్పారు. ఇది ఒక్కళ్ళకి కాదు, ఒక యోధా జాతి ప్రజలకు కాదు. బబులోను సామ్రాజ్యం ఎక్కడెక్కడ విస్తరించిందో ప్రపంచ దేశాల నుంచి యవనస్తులను తీసుకొచ్చి వాళ్లకు తర్ఫీదిస్తే తర్వాత రాజు ఎంక్వైరీ చేశాడు. అదే మన భాషలో చెప్పాలంటే ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చాడు. వీళ్ళందరికీ 10 మార్కులు వస్తే దానియేలుకు 100 మార్కులు వచ్చినాయి. ఆమేన్ చెప్పండి. మన భాషలో చెప్తాను. అందరికీ 100 మార్కులు వస్తే దానియేలుకి 10 అంతల శ్రేష్ఠులండి. 100 × 10 ఎంత? వీళ్ళందరికీ 1000 మార్కులు వస్తే, అయ్యో, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 10 అంతల శ్రేష్ఠులని తేలింది. అడుగుతా, దానియేలా, ఎందుకు 10 అంతల శ్రేష్ఠులు అయ్యారు మీరు? జ్ఞానం అమోఘం, వివేకం అమోఘం, పాండిత్యం అమోఘం, సమస్త శాస్త్ర పారంగతులుగా ఎంత వర్ధిల్లటానికి కారణం వాళ్ళకు అందనంత ఎత్తులో. ఏమంటే నేనంట 100 మార్కులు వీళ్ళకు వస్తే 110 మనోళ్ళకి వచ్చినట్టే పానీలే అనుకోవచ్చు, 150 వచ్చినట్టే పానీలే అనుకోవచ్చు. వీళ్ళకి వచ్చింది 100, దానియేలుకు వచ్చింది, అయ్యో చెప్పాలి. నేను అడుగుతా, మనం అడుగుదాం, అయ్యా దానియేలా, ఇంత గొప్ప కృప ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ప్రజల మధ్యలో 10 అంతల శ్రేష్ఠులుగా మీరు బ్రతకటానికి కారణం ఏంటయ్యా అంటే దానియేలు ఏమంటాడు తెలుసా? ఈ కృప మోకాళ్ళ ప్రార్థనల నుంచి పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపించాడు. తల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ గర్భాన పుట్టిన పిల్లలను కూడా జ్ఞానంలో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజలందరికంటే 10 అంతల శ్రేష్ఠులుగా దేవుడు ఆశీర్వదించునుగాక. నీ కుమార్తెలను దేవుడు అలా ఆశీర్వదించునుగాక. నీ మనమ సంతతిని నా దేవుడు అలా నిలవబెట్టునుగాక.
లోకంలో ఉన్న ప్రజల కంటే ఆయన పిల్లలైన మనం 10 అంతల శ్రేష్ఠులుగా దేవుని సన్నిధిలో బ్రతికే ఆ ధన్యకరమైన జీవితం కృపగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆ కృప ఇచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఒకరోజు ఇలాగే ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ రాయిపోయే పిల్లల కొరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఓ తల్లి ఉపవాస ప్రార్థనకు వచ్చింది. వాళ్ళ కుమార్తె నీట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. ఇక్కడే 4వ వరుసలోనో 5వ వరుసలోనో. ప్రార్థన 10ంటికి ప్రారంభిస్తే అయిపోయేసరికి 3 అయిందండి. దరిదాపుగా 5 గంటల సేపు అలాగనే పడుచుతల్లేం కాదు. 45 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా 40-45 సంవత్సరాలు. నేనంట 40-45 సంవత్సరాల వయసు కలిగిన తల్లి అక్కడ మోకరించి 5 గంటల సేపు. నేనైనా చాలాసార్లు అటు దిగి ఇటు దిగి నాకున్న కొన్ని నేనన్నా అడుదిరిగి ఇడిదిరిగి అటు ఇటు సర్దుకుంటా వచ్చే, కానీ 10 నుంచి 3 వరకు అలాగే మోకాళ్ళుని తన పిల్లల కొరకు అలాగే ప్రార్థన చేసి అందరి కొరకు ప్రార్థన చేసింది. అద్భుతం. ఆ తల్లి కడుపున పుట్టిన కుమార్తె ఈరోజు డాక్టర్గా చదువుకుంటూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిందా బిడ్డ. నీటిలో మంచి ర్యాంక్. అలాగని మీరు ప్రార్థన చేయకపోవటాన్ని బట్టే మీ పిల్లలకు రాలేదని నేను అనలేను సుమి. నేనంట మీ పిల్లని మరో కోణంలో దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అందరూ డాక్టర్లు అయ్యే ఆశీర్వదించబడలా. ఆమెన్. ఒక్కళ్ళు చెప్పట్లేదు సరిగా. అందరిలో డాక్టర్లు అయ్యేమో ఆశీర్వదించబడలా. నేనంట ఆ మోకాళ్ళ ప్రార్థన జీవితం నీకుంటే నీ కొడుకు టీ బంకు పెట్టుకున్న టీ బంకులో నుండి ప్రపంచనాలు సృష్టించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. అలాగని ఈ మాటిని టీ బంకు పెట్టుకున్న ప్రపంచం సృష్టిస్తారట మమ్మీ, నువ్వు ప్రార్థన చేయి, నేను కాలేజీకి ఇటు మానేస్తాననేది కాక, చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో యేసు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలు 10 అంతల శ్రేష్ఠులుగా మారుదురుగాక. ఈవెన్ టుడే టిల్ డేట్, ఈ రోజు కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న సకల జాతి ప్రజలలో మేధావి వర్గం జాతి ఏదో తెలుసా? యోధా జాతే. పెద్దగా చెప్తావా? ఆమేన్. జ్ఞానానికి పుట్టినిల్లు, మేధస్సుకు పుట్టినిల్లు, టెక్నాలజీకి పుట్టినిల్లు యోధా జాతి ప్రజలే. యోధా జాతి ప్రజలు అంటానికి ఒక చిన్న డెఫినేషన్ చెప్తా, అంటే అర్థమయ్యే భాషలో చెప్తాను. ప్రపంచ దేశ జనాభాలో యోధా జనాభా 0.2%. ఎంతండి? 2% కాదు, 0.2%. ప్రపంచ దేశ జనాభాలో 0.2% అయితే వాళ్ళు గెలుచుకున్న నోబెల్ ప్రైజెస్ 20% నోబెల్ ప్రైజెస్ యోధా జాతి ప్రజలే గెలుచుకున్నారట. యోధా జాతిలో పుట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. చనిపోయిన తర్వాత కూడా ఆయన తలకాయ బ్రద్దలు చేసి బ్రెయిన్ పక్కకు తీసి 240 ముక్కలు చేసి ప్రపంచ దేశాలకు పంపిణీ చేసి, ఏదో సంథింగ్ స్పెషల్ ఈయన బ్రెయిన్లో ఏదో స్పెషల్ ఉండటాన్ని బట్టి ఇంత అద్భుతమైన వాటిని ఇన్వైట్ చేశాడని ఆ బ్రెయిన్ పీసెస్ 240 పార్ట్లు చేసి ప్రపంచ దేశాలకు పంపిస్తే, ఎన్ని దేశాల్లో పరిశోధన చేసినా బ్రెయిన్లో ఏం స్పెషల్ ఏమి లేదట. ఈలోపు ఒక ఆయన అన్నాడు, బ్రెయిన్లో ఏమీ లేదు కానీ ఐన్స్టీన్ ఆరాధించే దేవునిలోనే స్పెషల్ ఉంది. ఆ దేవుడే ఒక ప్రత్యేకమైన వాడు, ఆయనను పోలిన వాడు లేడు. జ్ఞానానికి ఉనికి పట్ట ఆయన, మేధస్సుకు ఉనికి పట్ట ఆయన. ఆ దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి ఆ దేవుడు వాళ్ళకు జ్ఞానం దయచేశాడు. ఇదంతా ఎక్కడి నుంచి పొందుకున్నారు? ప్రార్థన అనొద్దు, అది చెప్పాలి. ఏ ప్రార్థన? ఇంకా 10 రోజులు ఉందరా తల్లి. ఓపిక లేకపోయినా బలం తెచ్చుకుని దేవుని సన్నిధికి రండి. ప్రాముఖ్యంగా 13, 14 తారీఖులు స్వస్థత ప్రార్థన, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం ఉంది. మీ సెలవు దినాలు ఉపవాస ప్రార్థనలకు వాడుకోండి. ఎజ్రా కాలంలో ఉజ్జీవాన్ని రేపిన దేవుడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా, ప్రపంచంలో ఉన్న సంఘాల ద్వారా ఈ కాలంలో దేవుడు ఉజ్జీవాన్ని రేపునుగాక. రాతి హృదయాలు బ్రద్దలు చేయబడునుగాక. మన పిల్లలు 10 అంతల శ్రేష్ఠులుగా మార్చబడుదురుగాక. ఎవరి జీవితంలో జరగని ఒక అనూహ్యమైన అద్భుతం దానియేలు జీవితంలో జరిగినట్లుగా మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. మందిరంలో ఉన్నప్పుడు ఎలా భక్తిగా బ్రతికామో, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ భక్తిని కాపాడుకునే కృప మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు మనకు దయచేయునుగాక.